సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'విజయ్ దేవరకొండ' గారి 'కింగ్డమ్' సినిమా ఇది పాన్ ఇండియన్ సినిమా అని అందరూ అనుకున్నారు కానీ, ఇప్పుడు తెలుగులోనే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే థియేట్రికల్ రిలీజ్ ఉంది. మిగతా లాంగ్వేజ్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లోనే రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఓన్లీ తెలుగు అండ్ తమిళ్ అనుకుంటాను. ఈ 2 రాష్ట్రాల్లోనే థియేట్రికల్ రిలీజ్. మిగతా అంతా కూడా లాంగ్వేజ్‌లో అన్ని కూడా ఓటీటీ. సో, అంతకుముందు 'నాని' గారి హిట్ సినిమా కూడా ఇదే జరిగింది. ఎందుకు ఈ వ్యూహాన్ని పాటిస్తున్నారంటే, ఇప్పుడు 'విజయ్ దేవరకొండ' గారికి బాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. సో, దాన్ని క్యాష్ చేసుకోవచ్చు కదా అని కూడా అభిమానుల నుంచి వస్తుంది. మరి దీని వెనకాల ఉన్న వ్యూహం ఏంటి సార్? మీరేం చెప్తారు? అంటే థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు వేగంగా జరిగితే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. లేదంటే కనుక ఓటీటీకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం అండర్స్టాండింగ్తో వెళ్లాల్సి వస్తుంది. అలా నెట్ఫ్లిక్స్తో ఒక అవగాహనకు వచ్చున్నారు వీళ్ళు ఆల్రెడీ. నెట్ఫ్లిక్స్తో వచ్చినటువంటి అవగాహన మేరకు థియేట్రికల్ రిలీజ్కి సంబంధించినటువంటి వీళ్ళు అనుకున్నటువంటి రేట్లకి ఈ టైంలో రావటం అనేది కొంచెం జటిలంగా మారటంతో వీళ్ళు ఓటీటీ రిలీజ్కే వెళ్ళారు. నాని విషయంలో కూడా జరిగింది అదే. ఫైనల్గా అది ఓటీటీలో అన్ని లాంగ్వేజెస్లోనూ రిలీజ్ అయింది. ఓటీటీ పాన్ ఇండియా మార్కెట్. అంటే ఇప్పుడు సినిమా అనేది థియేటర్ కంటే కూడా ఓటీటీ ప్రాధాన్యత పెరిగింది. ఓటీటీలో ఎంతవరకు పుష్ చేయగలం, మనం ఎంతమందికి చేర్చగలం సినిమాని అనే దాని మీద సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకని థియేటర్ చరమ దశలో, ఓటీటీ ప్రారంభ దశలో ఉన్నటువంటి టైంలో ప్రతి ఒక్కరి దృష్టి అంటే ఈ కాంట్రాక్ట్ నిలుపుకోవడం ప్రధానం, రిలీజ్ కాదు. థియేటర్కల్ రిలీజ్ అనేది తెలుగులో రిలీజ్ అవుతుంది కాబట్టి తెలుగులోను సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లోను 2-3 భాషల్లో రిలీజ్ అవుతోంది కాబట్టి, అలాగే కర్ణాటక మార్కెట్లో కూడా స్ట్రైట్గానే రిలీజ్ అవుతుంది. తద్వారా ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది సినిమా మీద. ఆ ఇంప్రెషన్ మీద ఓటీటీలో బిజినెస్ చేస్తారు. అందుకోసం అని చెప్పి అలాగే ఈ వేవ్లో వీళ్ళు ఎలాగూ శాటిలైట్ కూడా అమ్ముతారు ఇతర భాషల్లోకి. అనేక భాషల్లో శాటిలైట్ హక్కులు కూడా అమ్మే అవకాశం ఉంది. వీటన్నిటి నుంచి జనరేట్ అయ్యేటువంటి డబ్బులు సినిమా బిజినెస్ మీద వచ్చిన డబ్బులుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు గతంలో కౌంటర్లో నుంచి వచ్చే డబ్బులే, అంటే బుకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రేక్షకుడు కౌంటర్లో నుంచి ఇచ్చే ₹2, ₹3 అవే ఆదాయం. దాంట్లో కమిషన్ పోను నిర్మాతకి చేరేటువంటి డబ్బులు. కమిషన్ అంటే థియేటర్కల్ రెంట్లు ఈ గొడవ అంతా పోయి తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన అడ్వాన్స్ ఆయన మినహాయించుకునే డబ్బులు పోగా ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి వెళ్ళేది పాత రోజుల్లో. ఇప్పుడు అది కాదు పరిస్థితి. సినిమా ప్రారంభించిన క్షణం నుంచే వ్యాపారం కూడా ప్రారంభమవుతుంది. అంటే వీళ్ళు చేసే ఈవెంట్ల హక్కుల అమ్మకాలు కూడా 3-4 స్టేజ్ల్లో చేస్తున్నారు. శాటిలైట్కి అమ్ముతున్నారు, ఓటీటీలకి అమ్ముతున్నారు పెద్ద సినిమా అయితే. ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా వ్యాపారాలు చేసుకుంటూ సినిమా మొదటి దగ్గర నుంచి దాని మీద ఇన్కమ్ జనరేట్ చేయడం అనే కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు అగ్రిమెంట్లు చేసుకున్నారు వీళ్ళు ఆల్రెడీ. ఓటీటీలతో చేసుకున్న అగ్రిమెంట్ని వైలేట్ చేసే పరిస్థితి ఉత్పన్నం అయితే ఇతర వ్యవహారాలకు వెళ్ళటం కన్నా, థియేట్రికల్ రిలీజ్కి వెళ్ళటం కన్నా వీళ్ళు అగ్రిమెంట్తో ట్రావెల్ అవటమే బెటర్ అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఇండస్ట్రీ. దానికి ఉదాహరణ ఇప్పుడు 'కింగ్డమ్' సినిమా. ఆ పరిస్థితుల్లో అది ఓటీటీలో వచ్చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ అన్ని సినిమాలకి వర్తిస్తుంది, దీనికి ఒకదానికే కాదు. ఈ సినిమా ద్వారా ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది అనుకుందాం. 'విజయ్ దేవరకొండకి' క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్కి అక్కడ బయర్స్ థియేటర్కల్ రిలీజ్ కూడా ఎవరన్నా ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యి వస్తే, అంటే వీళ్ళు ప్లానింగ్ షెడ్యూల్ ప్రకారం అన్ని చోట్ల వ్యాపారం జరిగిపోతే రిలీజ్ చేసేసుకుంటారు. దానికి అభ్యంతరాలు ఏం లేవు. అక్కడ ఉన్న అభ్యంతరం వల్ల ఆ ఏ టైం అయితే వీళ్ళు చెప్పారో ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ టైంకి అయిపోవాలన్నీ. కాకపోతే ఉన్నదాంతో రిలీజ్ పెట్టేసుకుని లేని దానికోసం ఓటీటీకి వెళ్ళిపోవటం. ఇది ఒక జనరల్ నిబంధనగా మారిపోయినటువంటి సందర్భంలోనే ఇప్పుడు 'కింగ్డమ్' అనే సినిమా అది హిందీలో ఓటీటీలో చూడొచ్చు. మిగిలిన ప్రాంతాల్లో థియేటర్కల్ రిలీజులు ఉంటాయి. థియేటర్కల్ రిలీజుల్లో థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసుకోవచ్చు. అంటే 'విజయ్ దేవరకొండ' గారు గత సినిమాలు పెద్దగా ఆడలేదు. సో దాని ప్రభావం అంటే అలా అని కాదండి. అంటే నిజానికి అర్జున్ రెడ్డి తనతో గనక స్ట్రైట్ గా తీసుంటే బాగుండుండేది. తన మధ్యలో డివియేట్ అయ్యాడు సందీప్. అలా డివియేట్ కాకుండా తనతో చేసుంటే తనకు ఒక మార్కెట్ క్రియేట్ అయ్యేది అక్కడ బాగా. కాకపోతే విజయ్ దేవరకొండ స్ట్రైట్ గా పెర్ఫార్మ్ చేసిన సినిమా ఇప్పుడు 'లైగర్' అనేది వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్న సినిమా. అది పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు అక్కడ. చేయకపోవడానికి కారణాలు అనేకం. ఇలా
ఆయన అనుకున్నటువంటి రేంజ్ లో అక్కడ రీచ్ కాలేదు, కానీ బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో విజయ్ దేవరకొండ ఉన్నాడు. బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో ఉన్నాడు. ఆయన స్ట్రైట్ గా ఒక హిందీ సినిమా చేసే ఛాన్స్ కూడా ఉంది త్వరలోనే. కాబట్టి మార్కెట్ రెస్పాండ్ అయింది, అంతా బాగానే ఉంది. బాలీవుడ్ నుంచి ఒక మంచి రెస్పాన్సే ఉంది తనకి. కానీ హిందీ మార్కెట్ నుంచి థియేట్రికల్ రైట్స్ ఆ ఏరియాలో ఇంకా యాక్టివిటీ పెరగలేదు. ఆ యాక్టివిటీ నిజానికి లైగర్తో క్రియేట్ అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో ఇప్పుడు ఇదే పాత్ వెయ్యాలి ఈయన మార్కెట్కి. ఓటీటీ ద్వారా ఇది థియేట్రికల్ రిలీజ్కి ఒక రేట్ ఫిక్స్ చేస్తే దాని మీద నడుస్తుంది. ఇది ఇలా అయిపోయిన తర్వాత కూడా థియేట్రికల్ రిలీజ్ చేసుకోవచ్చు. ఈ అగ్రిమెంట్ నుంచి ఒక వెసులుబాటు తీసుకుని వెళ్ళొచ్చు. మరి అలాంటి ప్రయత్నం కూడా ఏదైనా జరుగుతుందేమో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.